రావడం కంటే ముందు ఏమన్నారు గుర్తుంది కదా, నక్సలైట్ల ఎజెండానే మా ఎజెండా అని చెప్పి ఆయన ప్రకటించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎన్టీ రామారావు నక్సలైట్లే నిజమైన దేశభక్తులు అనే స్టేట్మెంట్ ఇచ్చారు. మాజీ మంత్రి, తెలంగాణకు చెందిన తొలి దళిత మహిళా శాసనసభ్యురాలైన టిఎన్ సదాలక్ష్మి ఎన్టీఆర్ కార్యకర్త నక్సలైట్ల గురించి ఆయన్ని అడిగినప్పుడు నక్సలైట్ల ఉద్యమం గురించి నా ద్వారా తెలుసుకున్నారు, సభలో మాట్లాడారు, నిజమైన దేశభక్తులు అని చెప్పి మాట్లాడారు అని చెప్పి పప్పు తింటావుగా. అలాగే ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఇదే విషయం చెప్పారు. ఇప్పటికీ చాలా మంది టీడీపీ వస్తావు ఎన్టీఆర్ అన్న పప్పు కోసం కూర్చుంటావు. పప్పు అంటే ఏంది మిల్లమ్మ? చూడు బంగారు తెల్లమ్మ. అరే చిట్టి తల్లి గడ అలుగుతున్నాడమ్మా స్వీట్ పెట్టలేదని. గోడిముండ కొడు చిట్టి తల్లి గడు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ అండ్ సౌత్ ఏషియా టెర్రరిజం ఎంత కిట్టుకున్నాడన్నమ్మా.